హాయ్ అండి. అందరూ ఆకుకూర విత్తనాలు చల్లుకుంటూ ఉంటారు. నాకైతే అసలు చల్లుకోవాల్సిన పనే లేదండి. అవే అవే ఇలా మట్టిలో వస్తూనే ఉంటాయన్నమాట. ఇక్కడ చేమంతి పూల తోటలు మీరు రోజు చూస్తుంటారు కదా, నేను ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసేటప్పుడు ఈ చుక్కకూర కూడా వచ్చేసింది అందులోనే. అంటే ఈ సాయిల్ మిక్సింగ్లో మనకి లాస్ట్ ఇయర్ ఇలా చుక్కకూర వేసినటువంటి టబ్స్ ఉంటాయి కదా, మనము ఆ ఎండిపోయిన మొక్కలను అన్నిటిని మనము మళ్ళీ ఎరువు తయారు చేసుకోవడం కోసం ఎండిపోయినటువన్నీ వేసుకొని తయారు చేసుకున్నప్పుడు ఈ సీడ్స్ అన్నీ కూడా మట్టిలో కలిసి ఇలా ప్రతి ఒక్క టబ్లో నాకు చుక్కకూర వచ్చిందండి. పాలకూర కూడా వచ్చింది. ఇంకా తోటకూర అయితే చెప్పాల్సిన పని లేదనమాట. ఒక్కసారి సీడ్స్ వేసుకుంటే ఇంకా ప్రతి ఇయర్ మట్టిలో ఆ విత్తనాలు దాచుకొని ఉంటాయి. మనకి ఆ వెదర్ని బట్టి ఒక్కో వెదర్లో ఒక్కో రకం ఆకుకూరలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వర్షానికి అలాగే నీళ్ళు పట్టినప్పుడు మనకి చుక్కకూర విత్తనాలు, పాలకూర విత్తనాలు మొలకలు ఎత్తి ఇలా మంచిగా ఆకు అయితే వచ్చింది. మనం ఒక్కసారి విత్తనాలు వేసుకున్నామంటే ఆకుకూర ప్రతి సంవత్సరం వేయాల్సిన పనిలే, లేదా ప్రత్యేకంగానే వేసుకున్నా కూడా మంచిదే. మనం వేరే వెజిటేబుల్స్ పెట్టుకునేటువంటి మామూలు టబ్స్లో అంతా కూడా నాకు ఇలా పాలకూర, చుక్కకూర ఇలా వచ్చేసింది అనమాట. నేను ప్రత్యేకంగా విత్తనాలు అయితే వేయలేదు, చాలాసార్లు చెప్పాను. ఈరోజు ఈ చుక్కకూర హార్వెస్ట్ చేస్తూ మీకు చెప్పాలనిపించి ఇదిగోండి ఇక్కడ డ్రాగన్ పెట్టాను కూడా, అందులో కూడా వచ్చింది చూడండి. ఇవన్నీ నేను విత్తనాలు వేయలేదండి, అస్సలు వేయలేదు. ఇలాగే వచ్చేసింది అనమాట. బాగుంది కదా.